ప్రియ దేవుని బిడ్డారా, మనం ధ్యానించుకుందాం, కంటిన్యూ చేద్దాం ఆ వాక్యాన్ని. మరి ముగ్గురు స్నేహితులు మరి వచ్చారు యోబుతో ఏకీభవించి మరి ప్రార్థించడానికి. దేవుని బిడ్డారా, మొట్టమొదటగా వారు దూరం నుంచి చూశారు, ఆయనను గుర్తుపట్టలేకపోయినారు. యోబు భక్తును గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నాడనమాట యోబు. మరి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అతని బాధ అత్యధికంగా ఉండెనని వారు గ్రహించి ఒక్క మాట కూడా ఏమనలేదంట. చాలామంది మనకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏమంటారు, ఇంకెందుకు ప్రార్థన, ఇంతగానో ప్రార్థన చేస్తావు, నీకు ఏం జరిగింది, నీ కుటుంబంలో ఇంత నెమ్మది లేకుండా అయిపోయింది, ఎన్నో బాధలో ఉన్నప్పుడు ఇంకా సూటిపోటు మాటలని బాధించేవారు ఈ లోకంలో కొల్లలుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఉన్నారు. ఆదరించేవారు తక్కువ, మరి అనేక రకాలుగా సూదిపోటు మాటలు అనేసి ఇంకా బాధించేవారు ఇంకా ఎక్కువగా ఉంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్నేహితులు మాత్రము యోబును ఒక్క మాట కూడా ఏమనలేదంట. దూరం నుంచి చూసి అయ్యో పాపం అని చెప్పి గ్రహించుకొని ఆయన ఎక్కువ బాధలో ఉన్నాడని గ్రహించి ఆయనతో పాటు కలిసి కూర్చోడానికి ఆయన పరిస్థితిని చూసి ఆకాశము తట్టు చూశారు. గట్టిగా మొరపెట్టారంట. వారు కూడా యోబు దగ్గరకు వచ్చి కూర్చొని మరి ఒక్క మాట అయినను అతనితో పలకకుండా రేయింబగలు 7 దినములు యోబు భక్తునితో కలిసి మరి ఉపవాస ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, యోబుతో ఏకీభవించి ప్రార్థించారు, కానీ యోబును మాత్రం ఒక మాట కూడా అనకుండా, ఏ సూటిపోటి మాటలు అనకుండా బాధతో వారు కూడా యోబుతో ఏకీభవించి ప్రార్థనలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనతో బాధలో ఉన్నప్పుడు ఏకీభవించి ప్రార్థించేవారు చాలా తక్కువ కదా. నిజమే దేవుని బిడ్డ, నువ్వు కూడా నా బాధలో ఎవరు నాకు సహాయం చేయడం లేదు, నాకు ఎవరు ఆదరించడం లేదని నువ్వు బాధపడుతున్నావేమో, నాకు కూడా స్నేహితులు లేకుండా ఉన్నారనుకుంటున్నావేమో. కానీ మన ప్రాణ స్నేహితుడు మన యేసయ్య. ఆయన వైపు మనం తేరి చూడాలి, ఆయనను మనం మొరపెట్టుకోవాలి. ఆయన వైపే మనము మరి కన్నులెత్తి చూసి మనం మొరపెట్టినట్లయితే దేవుడు మన ఆదరణకర్త, మన ఆదరించే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ముగ్గురు స్నేహితులు మరి యోబు భక్తునితో ఏకీభవించి వారు తమ్మును తాము తగ్గించుకొని, దేవుని బిడ్డలారా, మరి యోబు భక్తునితో 7 దినములు రాత్రి పగలు ఏకీభవించి ప్రార్థనలో మరి ఏకీభవించినట్లుగా మనం చూస్తున్నాం. వారి యొక్క నిరీక్షణ, యోబు యొక్క నిరీక్షణ ఏంటంటే 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో, అయితే నేను దేవుని ఆశ్రయించుదును, నా దేవుణ్ణి నేను ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట చూడండి. ఎవరిని నేను అడగడం లేదు, నా యొక్క